డీటెయిల్స్ చూస్తే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో ఆయనపై వరుసగా పలు ఆరోపణలు వస్తుండటంతో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైల్వే కోడూరుకు చెందిన వీణ అనే వివాహిత దళిత ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపాయి. తన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆయన మోసం చేశారంటూ ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా వరుసగా పలు వీడియోలను విడుదల చేశారు. తనను నమ్మించి మోసం చేశారని, పలుమార్లు అబార్షన్ కూడా చేయించారని ఆమె ఆరోపించింది. ఈ సున్నితమైన వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీ పరంగా కూడా దీనిపై జనసేన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయగా అరవ శ్రీధర్ గతంలోనే తన వివరణ ఇచ్చారు. అయితే ఆ తరువాత కూడా బాధితురాలు మరిన్ని వీడియోలు విడుదల చేయటం, అలాగే ఆయనపై మరికొన్ని రాజకీయపరమైన ఆరోపణలు కూడా రావడంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసిందే. ఈ సందర్భంగా తమపై వస్తున్న ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరణను ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు వినిపించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వయంగా అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అయితే తాను సమర్పించిన రాజీనామా లేఖలో మాత్రం కేవలం వ్యక్తిగత కారణాల వల్ల విప్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు అరవ శ్రీధర్ పేర్కొన్నారు. వివాదాల నడుమ జరిగిన జనసేన ఎమ్మెల్యేల ఈ భేటీ మరియు ప్రభుత్వ విప్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరవ శ్రీధర్ తప్పుకోవడంపై వీణ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ టీవీని చూస్తూనే ఉండండి.